వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక మనీషా అయితే, నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి, నీకేం కాలేదు కదమ్మా లక్కీ అని చెప్పేసి లక్కీ పాపను దగ్గరికి తీసుకొని చక్కగా కన్న తల్లి కన్నా గొప్ప ప్రేమను చూపిస్తూ దగ్గరికి తీసుకొని ముద్దులు కూడా పెట్టేస్తూ ఉంటుంది. ఇక చూస్తున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఈ లోపల వెనక నుంచి దేవయాని వచ్చి, ఏమైంది మనీషా, ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు, నీ ఫేస్లో ఏంటి అంత టెన్షన్, అంత బాధ కనిపిస్తుంది అని అనగానే, కొంచెం ఉంటే లక్కీకి ప్రమాదం జరిగేదాంటి, పైనుంచి మొక్క కింద పడిపోయింది, లక్కీకి ఏమైనా అయితే అసలు నేను తట్టుకోగలనా అని చెప్పేసి కావాలని కవర్ చేస్తూ రెచ్చిపోతూ ఉంటే, అబ్బా మనీషా, నిజంగానే లక్కీని సొంత కూతుర్లా చూసుకుంటున్నావు, నిజంగా గ్రేట్. మిత్రని పెళ్లి చేసుకున్న తర్వాత నీకు పిల్లలు పుట్టినా ఇలా చూసుకుంటావో చూసుకోవో అని చెప్పేసి దేవయాని అనగానే, లేదంటే మిత్రను నేను పెళ్లి చేసుకున్న తర్వాత లక్కీనే నా కూతురుగా భావిస్తాను తప్ప నేనెందుకు ఇంకా పిల్లల్ని కంటాను అనుకుంటాను, మీరు ఎలా ఆలోచిస్తున్నారా ఆంటీ అని చెప్పేసి మనీషా అనుకుంటూ, సరే లక్కీ, పద మనం లోపలికి వెళ్దాం అని చెప్పేసి తీసుకొని వెళ్తూ ఉండగా, ఒక్క నిమిషం ఆగు మనీషా అని చెప్పేసి అనగానే, మిత్ర ఏం చెప్తాడా అని అందరూ వెయిట్ చేస్తూ ఉండగా, నేను మిత్రను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, ఈ నిర్ణయం తీసుకుంటున్నాను మామ్ అని చెప్పేసి మిత్ర చెప్పడంతో మనీషాకి దేవయానికి చంద్రబింబంలాగా మొహం అయితే దగదగదగ వెలిగిపోతూ ఉంటే, మన లక్ష్మి, అరవింద, జయదేవ్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మిత్ర ఏంటి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవటం ఏంటి అని చెప్పేసి ఇక వెంటనే మిత్ర, అది ఎప్పుడు ఏంటి అన్నది చెప్తాను మనీషా అని చెప్పేసి లోపలికి వెళ్ళంగానే, ఇక దేవయాని మనీషా వాళ్ళైతే ప్లాన్ సక్సెస్ అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే ఇక్కడ ఇద్దరు పిల్లలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక్క మన మిత్రకి తప్ప అందరికీ తను లక్ష్మి అని తెలిసిపోతుంది. పిల్లలిద్దరికీ తను సంయుక్త ఆంటీ కాదు, లక్ష్మి అమ్మే అని పిల్లలకి తెలిసిపోతుంది. ఒక్క మిత్రకి తప్ప అందరూ లక్ష్మీనే సంయుక్తలా వచ్చిందన్న విషయం కూడా తెలుసుకుంటారు. అయితే ఇక పిల్లలిద్దరూ కూడా పక్కకు వెళ్ళిపోగానే ఇక లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. అక్క, బాధపడుతున్నావా అక్క అని అనగానే, ఏంటి మనీషా, ఏంటి జాను ఇలా జరుగుతుంది, అస్సలు నేను ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు, మిత్ర గారు మనీషాను పెళ్లి చేసుకుంటారని చెప్పేసేసి అని అనగానే, నువ్వు బాధపడద్దమ్మా లక్ష్మి అని చెప్పేసి అరవింద, జయదేవ్, వివేక్ అందరూ కూడా లక్ష్మి రూమ్లోకి అయితే వచ్చేస్తారు. ఇక వెంటనే లక్ష్మి వాళ్ళ అత్తయ్యని హక్ చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, నా కంఠంలో ఊపిరి ఉండంగా ఈ ఇంటి కొడలు, మిత్ర భార్య నువ్వేనమ్మా, నువ్వు తప్ప ఎవ్వరూ కాటానికి నేను ఊరుకోను, అడ్డుపడుతూనే ఉంటాను అని అనగానే, కానీ అత్తయ్య గారు, ఇదంతా చూస్తూ ఉంటుంటే నాకెందుకనో మనీషా చేసిన డ్రామా అని అనిపిస్తుంది అని అనగానే, అవునక్క, నువ్వు ఒకటి గమనించావా, మొక్క కింద పడిపోగానే అందరం ఇంట్లో నుంచి బయటకు వస్తే ఒక్క దేవయాని అత్తయ్య గారు మాత్రం వెనక నుంచి వచ్చారు. ఇదంతా వాళ్ళిద్దరూ ఆడుతున్న ప్లాన్. బావగారి దగ్గర మనీషాను మంచిగా ప్లస్గా చూపించేసేసి పెళ్లి గురించి నాటకాలు ఆడుతున్నారక్క వాళ్ళందరూ కూడా అని చెప్పేసి మన జాను కూడా అంటూ ఉంటుంది. అప్పుడు జయదేవ్ అంటూ ఉంటాడు, అమ్మ లక్ష్మి, అసలు అదంతా జరిగే పని కాదు, ఒక్క మనీషా అనుకుంటే సరిపోతుందా, మిత్రను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఇంట్లో మేమందరం ఉండగా పక్కన కట్టుకున్న భార్య ఉండి నీకు మీ ప్రేమకు చిహ్నంగా 7 సంవత్సరాల పిల్లోడు ఉండగా మనీషాకిచ్చి ఎందుకు పెళ్లి చేస్తామమ్మా, అవసరమైతే మిత్రకు వెళ్ళి జున్ను నీ కొడుకేరా, లక్ష్మీనే సంయుక్తలా వచ్చిందిరా అని నిజాన్ని చెప్పేస్తానమ్మా అని అనగానే, వద్దు మావయ్య గారు, అస్సలు ఆ పని చెయ్యొద్దు, ఎందుకంటే ఆయన ప్రేమతో నా దగ్గరికి రావాలి తప్ప మనందరం చెప్తే కాదు, అయినా ఆయనకు నా మీద చాలా కోపం ఉంది, చాలా మోసం చేశానని చెప్పేసి ఆయన ద్వేషం పెంచుకున్నాడు, ఆ ద్వేషాలన్నీ పోవాలి తప్ప ఇప్పుడు మీరు చెప్పినా కూడా నా కోపంతో జున్నుని దగ్గరికి తీసుకోవచ్చేమో కానీ నన్ను మాత్రం భారీగా అంగీకరించగా కావాలని మనీషాని పెళ్లి చేసుకుంటారు మావయ్య గారు అని అనగానే, అవును లక్ష్మి, నువ్వు చెప్తుంటుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది, వాడి మొండేవుడు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఒక పని చేస్తే ఎలా ఉంటుంది, నేనే మిత్ర దగ్గరికి వెళ్ళి, ఒరే మిత్ర,
మనీష లక్ష్మిని ఇంటి నుంచి కావాలని గెంటిచ్చేసింది, నేను యాక్సిడెంట్ చేసింది వాళ్ళ అమ్మని అడ్డు పెట్టుకుంది, నన్ను జైలుకు పంపిస్తానని చెప్పింది, అందుకని లక్ష్మిని ఇంటి నుంచి వెళ్ళిపోగొట్టింది, లక్ష్మిది ఏ తప్పు లేదురా అని చెప్పేస్తాను అని అనగానే, ఆంటీ మనీష సంగతి మనకు తెలియదా ఏంటి, ఇదంతా చెప్పండి, తను తలుచుకుంటే కావాలని కేసు రీఓపెనింగ్ చేపిస్తుంది, అప్పుడేదో నేను మనీషాకి చాలా సంవత్సరాలు అయిపోయిందని చెప్పేసేసి కేసు కొట్టేస్తారు, అసలు కేసు తీసుకోరని చెప్పాను, కానీ మళ్ళీ మన ఫ్యామిలీ రిస్కుల్లో పడడం నాకు ఇష్టం లేదు అత్తయ్య గారు, అందుకోసమే ఏదో ఒకటి చేద్దాం, కానీ మీరు మాత్రం దయచేసి మనీషా గురించి, మనీషా తన తల్లి చావు అడ్డు పెట్టుకున్న విషయం గురించి ఇవన్నీ చెప్పి నన్ను నా కొడుకుని ఈ ఇంటి నుంచి ఇంకా ఇంకా దూరం చేయొద్దు అత్తయ్య గారు అని అనగానే అందరూ లక్ష్మిని హాక్ చేసుకొని బాధపడుతూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా దేవయాని మనీషా వాళ్ళకైతే కొండంత అండ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మనీషా దేవుడు అనేవాడు ఉన్నాడు మనీషా, అందుకోసమే ఇన్నాళ్ళకి మనం వేసే ప్రతి అడుగు, మనం వేసే ప్రతి ప్లాను కూడా సక్సెస్ అవుతుంది, లేకపోతే ఇంట్లో వాళ్ళకి అంత సరిపోయేది, పాజిటివ్గా వచ్చేసేది. ఇప్పుడు చూడు మిత్ర, నువ్వు లక్కీ మీద చూపిస్తున్న ప్రేమను చూసుకొని నిజం అనుకుంటున్నాడు అని అనగానే, అనుకోండి ఆంటీ, అనుకోనివ్వండి, పెళ్ళి అయ్యేదాకే కదా, ఆ తర్వాత ఎవరు ఎన్ని అనుకున్నా నాకు నో ప్రాబ్లం, మిత్రను తీసుకొని ఇక్కడ ఒక్కరితో పట్టించుకోకుండా ఫారెనో వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటాం, లేకపోతే ఇంటిలో అందరినీ బయటకు గెంటేసేసి కేవలం మిత్రాన్ని నేను హ్యాపీగా ఉంటాం అని అనగానే, అదేంటి మనీషా, అంటే నన్ను ఇంట్లో ఉంచవా అని అనగానే, అబ్బా ఆంటీ, అందరినీ ఉంచుతానంటీ, ఈ పిల్లల గ్యాంగ్ ఉంటే నేను మిత్రతోటి ఎప్పుడు హ్యాపీగా ఉంటాను చెప్పండి, ఈ పిల్లల గురించి చెప్తున్నాను అని అనగానే, ఓ దాని గురించి చెప్తున్నావా అని అనగానే, ఆంటీ పెళ్ళి 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 అని చెప్పేసి మన ఇద్దరమే రూమ్లో డిస్కషన్ చేసుకుంటే కరెక్ట్ కాదు, మీరేం చేస్తారో నాకు తెలీదు, ఈ ఇంట్లో పెళ్ళి హడావడి మొదలవ్వాలి, అరవింద్ ఆంటీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పంతులు గారిని పిలిపించి అందరినీ కూర్చోపెట్టేసేసి ఇక పంతులు గారి చేత లగ్నపత్రిక రాయించేసి పెళ్ళికి పసుపు దంచటం ఇటువంటివన్నీ స్టార్ట్ చేసేయాలి ఆంటీ. మా లక్ష్మి కళ్ళెదురుగానే మిత్ర నా మెడలో 3 మెళ్ళు వేయాలి, ఆ లక్ష్మి కక్కలేక మింగలేక తను లక్ష్మి అని చెప్పలేక సంయుక్తగా మాకు అక్షింతలేసి ఆశీర్వదించలేక కుళ్ళి కుళ్ళి చస్తుంది అని అనగానే, కమాన్ మనీషా, నీకు మిత్రే ఒప్పుకున్నాడు, మా అరవింద్ అక్క ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి, చూస్తావు కదా ఈ రోజు నుంచి దేవయాని పెళ్లి హడావడి ఎలా ఉంటుందా అన్నది అని చెప్పేసేసి ఇక మన మనీషా దేవయాని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా ఇలా ఉండగా ఇక లక్ష్మి వచ్చేసేసి ఈ ప్రాబ్లమ్ని అర్జున్కి కూడా చెప్తుంది కదా, ఇక అర్జున్ కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడు. అయితే ఇక అర్జున్కి మన సంయుక్త వాళ్ళ నిజమైన ఫాదర్ ఉంటారు కదా జేఎంఆర్ గారు ఫోన్ చేయటంతో, ఏంటి అక్కడ ఎలా ఉంది పరిస్థితులన్నీ అని అనగానే, పాపం లక్ష్మి బాధల్లో ఉంది జయమ్మర్ గారు, ఎందుకంటే మనీషని మిత్ర పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారంట, కళ్ళ ముందే సంయుక్తలా కనిపిస్తున్న తన భార్య అనుకోవటం లేదు మిత్ర అని చెప్పేసి అనగానే, వాట్, ఇంత జరుగుతుందా, లక్ష్మి కళ్ళల్లో కన్నీళ్ళు రావటమా, నేను ఊరుకునేదే లేదు, నేను ఏదో ఒకటి చేస్తాను, ఓకే అర్జున్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, లేట్ అవ్వకముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చావు అని చెప్పేసేసి ఇక వెంటనే జయమ్మర్ గారు వచ్చేసేసి మిత్రకైతే ఫోన్ చేస్తారు. ఇదేంటిది ఈ టైంలో నాకు జయమ్మర్ గారు ఫోన్ చేస్తున్నారు అని చెప్పేసేసి ఇక వెంటనే, హలో నమస్తే జయమ్మర్ గారు, ఇక సంయుక్త ఫోన్కి ఏమైనా సిగ్నల్స్ రావటం లేదా, సంయుక్తకి ఫోన్ ఇమ్మంటారా అని అనగానే, నో మిత్ర నో, ఇప్పుడు నేను నా డాటర్ సంయుక్తకి ఫోన్ మాట్లాడదామని ఫోన్ చేయలేదు, నీతోనే మాట్లాడదామని ఫోన్ చేశాను అని అనగానే, ఏంటి జయమ్మర్ గారు అది అని చెప్పేసి అనగానే, ఏం చేస్తుంది నా డాటర్ అని చెప్పి అనగానే ఒక్కసారిగా రూమ్లో నుంచి బయటకు చూస్తాడు. రూమ్లో నుంచి బయటకు చూసేసరికి సంయుక్త లక్కీకి అలానే జున్నుకి ఇద్దరికీ కలిపి భోజనం పెడుతూ వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుకుంటూ జోక్స్ చెప్తూ వాళ్ళకి భోజనం అయితే తినిపిస్తూ ఉంటుంది. ఇంట్లోనే ఉంది జయమ్మర్ గారు అని అనగానే, నా కూతురు తల్లి ప్రేమకు నోచుకోలేదు బాబు, ఆ తర్వాత ఇండియా వచ్చిన తర్వాత దాని పరిస్థితి ఏమైపోతుందా ఏంటా అనుకున్నాను, చక్కటి మీ ఇంట్లో పడింది, అందరితోనూ సర్దుకుపోతుంది కదా బాబు అని అనగానే, అవును జయమ్మర్ గారు, సొంత వాళ్ళలాగా కలిసిపోతుంది సంయుక్త, నిజంగా చాలా గ్రేట్, అమెరికాలో పుట్టి పెరిగి కూడా ఈ రకంగా ఇండియాలో అడ్జస్ట్ అయిపోవడం అంటే అని అనగానే,
దాని జీవితం ఏమైపోతుందా అని చాలా భయంగా ఉంది బాబు నాకు అని అనగానే, అదేంటి జయమ్మర్ గారు, మీరు పెద్ద బిజినెస్ మ్యాన్, మీరు చిటిక వేస్తే మీ కళ్ళ ముందు కోట్లు ఉంటాయి, అటువంటిది మీరేంటి ఇంత నిరుత్సాహంగా మాట్లాడుతున్నారు అని మిత్ర అనగానే, ఏం చేయమంటావు బాబు, ఇక నాకు ఈ మధ్య ఇండియా నుంచి వచ్చిన తర్వాత అప్పుడు హార్ట్అటాక్ వస్తే కూడా చాలా రిస్క్ పడ్డాను. డాక్టర్స్ అక్కడ ఉండటం మంచిది కాదు అంటేనే కదా తిరిగి అమెరికా వచ్చేసాను. కానీ సంయుక్తకు చెప్తే టెన్షన్ పడుతుందని చెప్పలేదు. నా హెల్త్ అంతా చాలా డిస్టర్బ్ అయిపోయింది. నా హెల్త్ రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత డాక్టర్లు నోరు విప్పి చెప్పలేదు, కానీ తెలిసిపోతుంది కదా, వయసు మీద పడిపోయింది. ఇంకా నేను నాకు వచ్చిన వ్యాధులతోటి ఈ ట్యాబ్లెట్లతోటి ఎక్కువ కాలం బతకలేను బాబు అని అనగానే, ఇక వెంటనే మిత్ర, జయమ్మర్ గారు దయచేసి అలా అనొద్దు అని అనగానే, లేదు బాబు, నా సంగతి నాకు తెలిసిపోతుంది, నా రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా తేడాగానే ఉన్నాయి. ఇక నేను ఇటువంటి కండిషన్లో ఒక 1 వీక్ వరకే స్టే చేస్తాను అని చెప్పేసి డాక్టర్స్ మాట్లాడుకోవటం కూడా విన్నాను. కానీ నా బాధంతా కూడా నా కూతురు సంయుక్త మూలానే బాబు. ఇక నేను చనిపోబోతున్నాను, నా చివరి కోరిక అనుకొని నా కోరిక తీరుస్తావా బాబు అని అనగానే, అయ్యో జయమ్మర్ గారు, చివరి కోరిక ఏంటి, అసలు మీ కోరిక ఏంటో చెప్పండి, మీలాంటి వాళ్ళ కోరిక నేను తీర్చడం అంటే అది నా అదృష్టంగా భావిస్తాను అని అనగానే, మాట తప్పవు కదా బాబు అని అనగానే, లేదండి అస్సలు మాట తప్పను, చెప్పండి జయమ్మర్ గారు అని అనగానే, నా కూతురుకి ఎవ్వరూ లేరు బాబు, అటువంటిది మీ ఇంట్లో అన్నీ తానే అయ్యి చక్కగా కలిసిపోయింది కదా, తనని నువ్వు ఎలాగో నీ భార్య రూపంలోనే ఉంది కాబట్టి తనని నువ్వు పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వు బాబు, ఈ కన్న తండ్రి ఆత్మ శాంతిస్తుంది. నా కూతురికి ఒక మంచి ఇంటిలో కోడలుగా పెట్టాను, ఒక మంచి వ్యక్తికి భార్యగా పంపిస్తున్నానన్న సంతోషం నాకు మిగులుతుంది. ఇక ఈ విషయం నా కూతురికి తెలిస్తే ఇప్పుడే మళ్ళీ అమెరికా వచ్చేస్తుంది. ఆ తర్వాత నా కూతురు జీవితం ఒంటరిమయమైపోతుంది. ఇదంతా నా కూతురుకు కూడా తెలియకోకూడదు. నేను అమెరికాలోనే ఉంటున్నాను అనుకోవాలి. కానీ నా హెల్త్ అప్డేట్స్ అన్నీ నీకు ఇస్తాను. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వు బాబు అని అనగానే, ఇక మనీషాకి ఇచ్చిన మాటను పక్కన పెట్టేసేసి ఇక వెంటనే, జయమ్మర్ గారు తప్పకుండా సంయుక్తను పెళ్లి చేసుకుంటాను, మీకు చివరి కోరిక తీరుస్తాను అని చెప్పేసేసి ఇక మన మిత్ర అయితే జయమ్మర్ గారికి మాట ఇస్తారు. ఇక వెంటనే అలాగే బాబు అని చెప్పేసేసి ఆయన దగ్గుతూ అప్పుడే ప్రాణం పోయినంత ఇదిగా, చాలు బాబు చాలు, దేవుడు నన్ను ఇప్పుడే ఈ క్షణమే పైకి తీసుకొని వెళ్ళిపోయినా ఇక నాకు పర్వాలేదు, ఎందుకంటే నా కూతురికి మీ అందరి అండ, మీ అందరి సపోర్ట్ ఉంది కాబట్టి అని ఆయనైతే ఫోన్ని పెట్టేస్తాడు. ఇదేంటిది, జయమ్మర్ గారి హెల్త్ బాగోలేదు, పాపం సంయుక్త ఇండియా వచ్చిన తర్వాత కూడా మా ఫ్యామిలీతోనే ఇంత దగ్గరగా ఉంది, చాలా బాగా దగ్గరగా ఉంది. నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి లక్ష్మి చూపించిన ప్రేమని చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను ఏమీ చేయలేకపోతున్నాను. అలానే జయమ్మర్ కోరిక కూడా తీర్చాలి. మనీషాకేమో ఊరికి ముందు అనవసరంగా మాట ఇచ్చేశానే, ఇప్పుడు నేను ఏం చేయాలి, సంయుక్తని అసలు ఎలా పెళ్లి చేసుకోవాలి, ఈ విషయం మనీషాకి చెప్తే రచ్చ చేస్తుంది, చివరాఖరికి మనీషా ప్రాణమైనా తీసుకుంటానంటుంది. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఒకే ఒకటి, జయమ్మర్ గారికి పెద్దగా బిజినెస్ మ్యాన్కి మాట ఇచ్చాను కాబట్టి ఇక వెంటనే మాకు మనీషాకు పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారు కదా, ఆ పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యే ఒక 1 అవర్ ముందైనా, ఒక్కరోజు ముందైనా సరే నేను సంయుక్తను తీసుకుని వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత సంయుక్తకి నాకు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇక మనీషా కూడా డ్రాప్ అయిపోతుంది అని చెప్పేసి ఈ రకంగా మిత్ర అయితే డిసైడ్ అయిపోతాడు. మరోపక్క పెళ్లి హడావుడికి పంతులు గారిని పిలిపిస్తుంది దేవయాని. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మిత్ర సంయుక్తను పెళ్లి చేసుకోబోతున్నాడు. మిత్ర సంయుక్తను పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మనీషా, పిచ్చి మిత్ర, నువ్వు పెళ్లి చేసుకున్నది జయమ్మర్ కూతురుగా సంయుక్తని కాదు, నీ భార్య లక్ష్మీనే. మళ్ళీ నిన్ను మోసం చేసి, మళ్ళీ నీ జీవితాన్ని నాశనం చేసి, నీకు సుఖం సంతోషం లేకోకుండా మోసం చేసిన లక్ష్మీనే మళ్ళీ నీ జీవితంలోకి తెచ్చుకున్నావు అని ఒక బాంబ్ అయితే బ్లాస్ట్ చేయబోతుంది. మరి నెక్స్ట్ తర్వాత కథలో ఎటువంటి ఊహించని మలుపులు రాబోతున్నాయి, కథ ఏ రకంగా ముందుకు సాగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం